హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మా అత్తయ్య, మా బాబాయ్, మా పిన్ని వాళ్ళు కాశీ తీర్థయాత్రలకు వెళ్ళారండి. కాశీ అండ్ అయోధ్య చూడడానికి వెళ్ళారు. మార్నింగ్ అయితే వాళ్ళకి పులిహోర చేసి ఇచ్చామండి. పులిహోర పొట్లాలు ప్యాక్ చేసి ఇచ్చాము. ఈరోజు మనము పన్నీర్ మరియు పొటాటోతోని బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామండి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను. పొటాటో కట్ చేసుకున్నాము. అలాగే పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందామండి. కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కొంచెం బఠానీ తీసుకుందామండి. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ రెడీగా పెట్టుకుందాం. అలాగే మనకి 1/2 kg పెరుగు తీసుకున్నాము. నెక్స్ట్ ఉప్పు, కారం, మసాలా, ఇంకా మసాలా దినుసులండి. పుదీనా, కొత్తిమీర కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకో కడాయిలో ఆయిల్ వేసి పొటాటోస్ని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. 2 బిగ్ సైజ్ పొటాటోస్ని అయితే వేసాము. ఇలా కొంచెం ఫ్రై చేసుకొని తీసేద్దామండి. నెక్స్ట్ పెరుగుని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేస్తే సాఫ్ట్గా వస్తుంది కదండి. అందుకని అలా మిక్సీలో వేసేసి కొంచెం క్రీమ్ లాగా చేస్తున్నాము పెరుగుని. 1/2 kg పెరుగు. నెక్స్ట్ పొటాటో తీసిన తర్వాత మనం పన్నీర్ ముక్కలను కూడా వేసి అవి కూడా కొంచెం ఫ్రై కావాలండి. మరీ మాడిపోవద్దు, ఎందుకంటే మనకు బిర్యానీలో ఫ్రై అవుతాయి కాబట్టి లైట్గా ఫ్రై చేసి ఇందులో తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇంకో గిన్నెలో వాటర్, బియ్యంకి ఎసరు పెడుతున్నామండి. అందులో కొంచెం సాల్ట్ మరియు మసాలా దినుసులు సాజీర, లవంగ, పట్ట మరియు బిర్యానీ ఆకు, కసూరి మేతి వేసి వాటర్ని బాయిల్ చేయాలండి. నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాము. ఇంకో గిన్నెలో పన్నీర్ ముక్కలు మరియు పొటాటో ముక్కలని వేసి అందులో 2 స్పూన్ల కారం వేస్తున్నామండి. నెక్స్ట్ ఒకసారి బాగా కలిపేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి కలిపేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేద్దామండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాం కదండి. ఇందులోనే మనం అన్నీ కరెక్ట్గా కలుపుకుందాం. పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ ఇందులో కొంచెం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసినామండి. తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. మొత్తం కొంచెం బఠానా అండి, కొన్ని బఠానా వేసి కలిపేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు క్రీమ్ లాగా చేసిన పెరుగుని వేసేస్తున్నామండి. మరి మొత్తం కలిపేసుకొని మనం బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి. సాల్ట్ కరెక్ట్గా సరిపోయేలాగా చూసుకోవాలి. వాటర్లో కూడా సాల్ట్ చూసుకొని మనం రైస్లోకించి వాటర్ తీసేసి రైస్ని వేసేసినామండి. వాటర్ అందులో కరెక్ట్గా ఉంటేనే మనకి బిర్యానీలో ఫ్లేవర్ కరెక్ట్గా వస్తుంది. మొత్తం ఇప్పుడు మధ్యలో ఒకసారి కలిపి చూసుకుందామండి బాయిల్ అయిందా అని. హాఫ్ బాయిల్ అయినాక ఇంకో సైడ్ ఈ మిశ్రమం కలిపాం కదండి, అది పెట్టేసి దానిపైన రైస్ వేద్దాము. బాస్మతి రైస్ వేసి తర్వాత పుదీనా, కొత్తిమీర వేయాలి. ఇలా ఒకసారి మొత్తం లెవెల్గా చేసేసి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి స్ప్రింగ్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ వేయాలండి. నెక్స్ట్ మరికొన్ని కొంచెం రైస్ వేసి మళ్ళీ ఆనియన్స్ వేసి పుదీనా, కొత్తిమీర వేసి దమ్ ఇవ్వాలండి. ఇలా మనం ఒక 20 minutes సిమ్, హైలో 10 minutes, సిమ్లో ఒక 10-15 minutes, ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ఇది రెడీ అవుతుందండి. ఇలా చాలా సూపర్గా యమ్మీగా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం కారంగా, కొంచెం అన్నీ కొద్దిగా సాల్ట్ తక్కువైందండి. చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది. దాంతో పెరుగు రైతాతో సర్వ్ చేసాము. ఆనియన్స్తో కొద్దిగా నిమ్మరసం వేసామండి, అది చెప్పలేదు. అంతే అండి, ఎంతో టేస్టీ బిర్యానీ.